అందరూ బాగుండాలని కోరుకుందాం. కనుమ పండుగ వచ్చేసింది కదా. ఈ కనుమ విశిష్టతను గురించి తెలుసుకుందాం. కనుమ కడ అంటే ఈ నెల రోజుల పండుగలో ఈ 3 రోజులకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అవేంటి? భోగి, సంక్రాంతి, కనుమ. భోగి పండుగ రోజు ఎలా జరుపుకోవాలో అనేది అందరికీ తెలిసిపోయింది. అలాగే సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు కనుమ పండుగ ఎలా జరుపుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. మరి భోగి రోజున భోగి పళ్ళు, భోగి మంటలు, మరి గంగిరెద్దుల వాళ్ళ కోలాహలం అవన్నిటితోటి ఆనందంగా జరిగిపోయింది. సంక్రాంతి పండుగ రోజున మరి పొంగలు పెట్టుకొని, పాలు పొంగలు పెట్టుకొని, కొత్తగా వచ్చినటువంటి బియ్యాన్ని ఆ పొంగలు వండి ఆ నైవేద్యాన్ని మరి దేవతలకు, ప్రకృతి మాతకు, భూదేవికి అందరికీ కూడా పూజ చేయడంతో సంక్రాంతి. మరి బంధువులందరూ కూడా వచ్చి ఇంటి నిండా ఉన్నారు కదా. మరి బంధుమిత్రులందరూ కూడా సంతోషంగా ఉండారు. అయితే 3వ రోజు వచ్చేసింది కనుమ. అంటే ఈ నెల రోజులు, ఈ 3 రోజుల పండుగల్లో కూడా ఆఖరిది. కడ అంటే చివర, ఆఖరిది, చివరిది అని అర్థం ఉంది కనుమకు. అయితే ఈ పండుగ ప్రాధాన్యంగా పశువులకు ఎక్కువగా చేస్తారు. అందుకని దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. పశువులన్నింటినీ బాగా కడిగేసి ఎద్దులను, మరి ఆవులను, దూడలను, మరి గేదెలను అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి మరి ఆ ఆవులకు, ఎద్దులకు కొమ్ములకు చక్కగా రంగులు వేసి మరి వాటికి కుచ్చులు, కొమ్ములకి కుచ్చులు పెట్టి రిబ్బన్లు కట్టి అందంగా అలంకరిస్తారు. అలాగే ముఖాన చక్కగా పసుపు రాసి ఇంత బొట్టు పెడతారు. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా బంతి పూలు బాగా వస్తాయి. ఎక్కడ పెట్టినా కూడా బంతులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బంతి పూలు దండలు కట్టి ఆ దండను ఈ ఆవులకి ఎద్దులకి మెళ్ళో వేస్తారు. అలా కొమ్ములకు కూడా చుట్టూరా ఈ బంతిపూలు దండలను చుడతారనమాట. అలా అంత బాగా వాటిని అలంకరిస్తారు. అలా అలంకరించినటువంటి ఈ యొక్క పశువులకు మరలా వాటికి అప్పుడు కాలంలో ఏమయ్యేదంటే అడవికి వెళ్ళి అందరూ కూడా అనేక రకాలైనటువంటి మూలికలను తెచ్చేవాళ్ళు. ఆరోగ్యకరమైనటువంటి రావి బెరడు ఇలాంటి కొన్ని మూలికలు ఉండేవి. ఆ మూలికలన్నీ తెచ్చి వాటిని ఎండబెట్టి పొడిగొట్టి అట్టు పెట్టుకునేవాళ్ళు. కనుమ రోజున వీటికి ఇదంతా చేసిందర స్నానం చేసి, అలంకరణ చేసి, ఆ మోపు మీద పసుపు కుంకుమతో పూజ చేసి, పువ్వులు వేసి అన్నీ అయినాక దానికి ఈ ధూపం వేసేవారు. అక్కడ కొన్ని బొగ్గులు తీసుకొచ్చి ఆ బొగ్గుల్లో ఇది వేస్తే ధూపంలాగా వచ్చేది. ఆ ధూపంతో వాటిని చుట్లు తిప్పి వాటికి అది దిష్టి తీసేవాళ్ళు అనమాట. అంటే వీటికి ఇక్కడ మనకి పశువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మనం ఆరుగాలం రైతులు కష్టపడతారు, పొలం పండిస్తారు కదా, ఒడ్లు పండిస్తారు కదా. మరి వాటికి ఎక్కువ సహాయ సహకారాలు అందించేవే ఈ ఎడ్లు, గొడ్లు. పశువులు పాడి పంట అంటారు, అలాగే పశువులు పంటలు అని అంటారు. ఇవన్నీ కూడా ఇలానే వచ్చినాయి. అలా మరి ఆ కష్టంలో అధిక భాగం పశువులకు కూడా ఉంది కదా. మరి ఎద్దులు నాగలు దున్నేటప్పుడు ఎద్దులే కదా వాడేది. మరి బండి గట్టి అన్నీ మోసుకురావాలంటే ఎద్దులే కదా. వాటి కష్టం ఎక్కువగా ఉండేది. అందుకని వాటికి కూడా పూజ చేసి మరి అవి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ ధూపం వేసేవారు. వాటికి కూడా ఏమున్నా మరి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఆ యొక్క మరి ధూపాన్ని పీల్చుకోవటం మూలంగా వాటికి కూడా ఆరోగ్యం వస్తుంది అని తలచి ఆ పొడిని అలా దిష్టి తీసేవారు, పొడిని ధూపం వేసేవారు. ఆ తర్వాత వాటికి ఇష్టమైనటువంటి గుగ్గిళ్ళు, మరి ఉలవ గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు తవుడుతో కలిపి వాటికి ఇష్టం కదా, అవి అక్కడ పెట్టేవారు. అంటే నైవేద్యంగా కానివ్వండి, దానాగా కానివ్వండి, వాటికి భోజనం అయిపోతుందన్నమాట. అలా అన్నిటికీ కూడా పశువులన్నిటికీ కూడా
అంత బాగా చూసుకునేవారనమాట. అలాగే మరి అవి అంత ప్రాధాన్యత కదా, మరి అవన్నీ. అలాగే వ్యవసాయ పనిముట్లను కూడా నాగలి, కర్రు, మేడి, ఇవన్నీ వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా, బండ్లు, వీటన్నిటికీ కూడా కనుమ రోజున పూజ చేస్తారు. వాటికి కూడా అంతా బంతి పూలతో అలంకరించి, బంతి చామంతులు కూడా ఎక్కువ వస్తుంటాయి ఈ సీజన్లో. అందుకని బంతులు, చామంతులు దండలు కట్టి ఈ బండ్లకి, మరి నాగళ్ళకి, వీటన్నిటికీ కూడా అవి అలంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరించి వాటిని కూడా పూజలు చేస్తారు. ప్రకృతిని ఎలా పూజ చేస్తామో ఇవన్నీ కూడా మనకి సహాయ సహకారంగా ఉండి మన పంట ఇంటికి రావటానికి కారణమైనటువంటివి అనే ఉద్దేశంతో వాటన్నిటికీ కూడా ఈ కనుమ రోజున పూజలు చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తరువాత వీటిని మళ్ళా సాయంకాలం ఎద్దులని బండి కట్టి, అలంకరించినటువంటి బండికి ఈ అలంకరించినటువంటి ఎద్దులను కట్టి ఊరికి చివరన పొలిమేర దేవుడు ఉంటాడు. దేవతలు కానీ దేవుడు కానీ పొలిమేరలో ఉండేటట్టు పోతురాజు ఉంటాడు. అనే కొన్ని చోట్ల కాటమరాయుడు అని కూడా అంటారనమాట. ఆ దేవుడు దగ్గరికి మరి ఊరంతా ఒక రౌండ్ వేసి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి, మరి ఆ దేవతని, మా పశువులని, మా పంటలని కాపాడు మాత అని చెప్పని పూజ చేసుకొని ఇంటికి వస్తారు. అలాగే ఆ రోజున ఉదయం పూట ఏం చేస్తారంటే, మరి ఆ దేవతకి మరి ఇష్టం కదా అని చెప్పని కోడిని కానీ ఏటను కానీ బలిస్తారు. బలిచ్చి ఆ రక్తంతో కొంత అన్నం తీసుకొచ్చి దానికి కలిపి ఆ అమ్మవారికి, ఆ పోతురాజుకి నైవేద్యంగా పెడతారు. ఆ తరువాత ఆ కోడిని, ఆ మేకని ఆ బలిగా ఆ రక్తంతో పెట్టిన తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి, మరి మాంసాహారులు కదా ఎక్కువ శాతం రైతులు, ఆ మాంసాన్ని వండుకొని అందరూ కలిసిగట్టుగా కూర్చొని భోజనం చేస్తారనమాట. శాకాహారులైతే మినపప్పుతో చేసుకున్నటువంటి గారెలు, పాయసం, బూరెలు ఇలాంటివి చేసుకొని తింటారు. మరి మాంసాహారులు ఈ కనుమ వచ్చిందంటే చాలు కంచంలో బొయ్యిక మోగాల్సిందే. అలా వీళ్ళు వండుకొని అమ్మవారికి బలిచ్చి అది తీసుకొని వచ్చి వీళ్ళు వంట చేసుకొని అందరూ ఆనందంగా కలిసిమెలిసి తింటారు. అలాగే దానికి బయటికి వెళ్ళకూడదు అనే దానికి ఏంటంటే, పొలిమేర దేవతలకు పూజ చేస్తారు కదా, అందుకని పొలిమేర దాటకూడదు అని అనేవారు. అందుకంటే ఈ 3 రోజుల పండగ, ఈ 3వ రోజున కూడా అందరూ కలిసి భోజనం చేసుకొని ఊరిలోనే ఉండాలి. పొలిమేర దేవతలకు పూజ చేసిన తర్వాత పొలిమేర దాటకూడదు అనే సాంప్రదాయం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. అందుకని ఎవరూ కూడా ఆ రోజు ఊరు దాటి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారన్నమాట. అది కనుమ. ఈ కనుమ ఇలా ఉండటంతో దీనికి ఒక భౌగోళిక మరి చరిత్ర కూడా ఉంది. కనుమ అంటే తూర్పు కనుమలు, పడమటి కనుమలు వినే ఉంటారు మీరు. ఈ తూర్పు తీరం వైపున ఉండేది తూర్పు కనుమలు, పడమట వైపున ఉండేది తీరం వెంబడి ఉండేటటువంటి దీనిని పడమటి కనుమలు, భూభాగాన్ని పడమటి కనుమలు, తూర్పు కనుమలు, పడమటి కనుమలు అని పిలవటం జరుగుతుంది. అలా కనుమ అంటే ఇంకొక అర్థం ఉంది. మనకి పర్వతాల్లో దారులు ఉంటాయి, సందులు ఉంటాయి. ఆ సందులను దారులుగా చేసుకొని నడుస్తారనమాట. ఆ పర్వతాల్లో నడిచే దారులను కూడా కనుమ అంటారు. అలాగే మనకి ఈ హిమాలయ పర్వతాలను దాటుకుని అలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిమ్స్ దండయాత్రలు, అలాగే మధ్య ఆసియా నుంచి మొఘలుల దండయాత్రలు, అలాగే భారతదేశంలో ప్రవేశించారు. అలా వచ్చి దండయాత్రలు చేసి మన దేశాన్ని, మన భారతదేశాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. మీకు తెలుసు కదా, మొఘల చక్రవర్తి బాబరు అలా ఆ కనుమల గుండా వచ్చి మన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవటం. అంతకుముందే వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తానీలు కూడా అలా వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి తర్వాత వాళ్ళని ఓడించి వీళ్ళు ఆక్రమించుకున్నారు, మొఘలులు ఆక్రమించుకున్నారు. అలా కూడా
ఆ పర్వతాలలో ఉండే దారులను కూడా కనుమ అంటారు. మరి ఈ తూర్పు కనుమలు పడమటి కనుమలు కాకుండా అవి కూడా కనుమలే. కనుమ అంటే ఇప్పుడు మీకు అర్థం తెలిసింది కదా, కడ కడ అనే పేరు మీదుగా ఆకరణ వచ్చేటటువంటి పండగ కాబట్టి కనుమ అని. అలాగే ఇది కనుమ అంటే దారులు అని మనకి ఈ అర్థం తెలియజేస్తుంది. అలాగే మరి కనుమ రోజున ఇంకొకటి ఉంది ప్రాధాన్యత మనకి. మరి సూర్యభగవానుడు మకర రాశిలోకి వెళ్తాడు కదా, వెళ్ళేటప్పుడు ఆయన రథం మీద వెళ్తాడు. మనకి సూర్యుడు ఎప్పుడు కూడా ఎలా కనిపిస్తూ ఉంటుంది, సూర్యుడు బొమ్మ చూసామంటే రథం మీద వెళ్తున్నట్టుగా మనకు బొమ్మలు చూస్తూ ఉంటాం. ఆ రథం బొమ్మను ఈరోజు ముగ్గుగా వేస్తారు. ఈ కనుమ రోజున అందరూ కూడా వాకిళ్లల్లో రథం బొమ్మ వేస్తారు. అంతకుముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అవన్నీ కూడా కలుపుతూ వేస్తారు. ఈ లైన్లు వేసి వాటిని కలుపుతూ వేస్తారు. అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ పండగకి అందరూ కలిసి ఉండాలి, అలాగే జీవితంలో అందరూ కలిసి ఉండాలి అనే దానికి ఈ నెల రోజులు కూడా అలాంటి ముగ్గులను వేస్తారు. ఈ మరి భోగి మరి పండుగ ఈ రోజుల్లో కూడా వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి ముగ్గులుంటే అవి వేస్తారు. ఆ మధ్యలో పసుపు కుంకుమ మరి అక్షంతలు వేస్తుంటారు. అలాగే ఈ కనుమ రోజున మనకి మరి ఆయన అటు దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి వెళ్తాడు కదా, అందుకని చెప్పని ఆ బొమ్మను కూడా ఆ రథాన్ని కూడా దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి వెళ్ళేటట్టుగా వేస్తారు. అలా దానికి ఒక తాడు కట్టినట్టుగా ఆయన వెళ్తున్నాడు, లాక్కుని వెళ్ళినట్టుగా ఆ యొక్క రథాన్ని వేస్తారు. ఆ మధ్యలో చక్కగా పసుపు కుంకుమ పువ్వులు వేసి ఆ యొక్క సూర్యభగవాన్ని పూజించి ఆ రథాన్ని వేస్తారనమాట. అది కనుమ రోజున వేసే ప్రత్యేకమైనటువంటి రథం. అది కూడా అలా సూర్యభగవాను సూచిస్తుందన్నమాట. ఇంతటితో కనుమతోటి ఈ పండగ కడ అయిపోయింది. ఈ సంక్రాంతి పండగ కడ అయిపోయింది. అది అయిపోయిన తరువాత మరుసటి రోజున ముక్కనుమ అంటారు. ముక్కనుమ అంటే ఈ 3 రోజులు అయిపోయిన తరువాత వచ్చేదాన్ని ముక్కనుమ అంటారు. ఈ ముక్కనుమ కూడా ఒక చిన్న ప్రాధాన్యత ఉంది. ఎలాగంటే ఈ రథం మీద సూర్యభగవానుడు వెళ్ళిపోయిన తరువాత ఆ రోజున వేసే రథము బొమ్మలోను మరి ఆ గీతల ముగ్గుల్లోనూ ఏం చేస్తారంటే పూజ చేస్తారు. దారులు పూడ్చుట అంటారు దాన్ని. దారులు పూడ్చే ముగ్గు అని అంటారనమాట. ఎందుకంటే మరి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు కాబట్టి వెనకమాల నుంచి ఆ దారులన్నీ పూడ్చుకొచ్చినట్టు అలా కలిపేసినట్టుగా ఉంటుందన్నమాట. అది ముక్కనుమ. ఆ రోజున కూడా ఇక మిగిలిన ముక్కలన్నీ కూడా ఆ రోజున తింటారు. ఇక వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ఆ రోజున ప్రయాణం అయ్యి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది ఆ ముక్కనుమకు కూడా ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇప్పుడు మీకు కనుమ పండుగను గురించి మొత్తం తెలిసింది కదా. కనుమ పండుగ ఎలా జరుపుకుంటారు అనే దాన్ని కూడా మీకు అర్థమైంది కదా. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.